నేను చెప్పే స్టాక్స్ కానీ ఇక్కడ చూపించే చార్ట్స్ కానీ ఇవన్నీ టెక్నికల్ లెవెల్స్ మాత్రమే. ఏ స్టాక్ కూడా బై ఆర్ సెల్ రికమెండేషన్ అయితే కాదు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్ profitmaster.in. నేను ఆర్పి. ఈరోజు 10th March 2025. ఈరోజు మార్కెట్ నెగిటివ్ లో క్లోజ్ అయింది. నిఫ్టీ 92 పాయింట్స్ మైనస్ లో, అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ కూడా మైనస్ లో క్లోజ్ అయింది, మోర్ దెన్ 0.58%. తర్వాత సెన్సెక్స్ కూడా నెగిటివ్ లోనే 217 పాయింట్స్ మైనస్ లో. అయితే ఈరోజు మార్నింగ్ ఓపెనింగ్ ఫ్లాట్ గా ఓపెన్ అయినా కానీ కొంచెం పాజిటివ్ టెరిటరీలోకి వెళ్ళింది మధ్యాహ్నం వరకు. తర్వాత ఫాల్ స్టార్ట్ అయింది, సో బిలోకి వెళ్ళిపోయింది, 92 పాయింట్స్ మైనస్ లో క్లోజ్ అయింది. ఈ రోజు నిఫ్టీ 50 స్టాక్స్ లో ప్రైస్ వైజ్ గా ప్రైస్ గైనర్స్ అనుకోవచ్చు. టాప్ లో ఉంది పవర్ గ్రిడ్, 3% పెరిగింది. హిందుస్థాన్ యూనిలివర్, ఇన్ఫోసిస్, ఎస్బీఐ లైఫ్, నెస్లే, ఏషియన్ పెయింట్స్, సిప్లా, ఐటీసీ ఇవన్నీ కూడా పాజిటివ్ గా క్లోజ్ అయితే, నెగిటివ్ గా క్లోజ్ అయిన స్టాక్స్ లో టాప్ లో ఉంది ఓఎన్జీసీ, దాదాపుగా 4% డౌన్ అయింది. తర్వాత ట్రెంట్ కూడా 4% డౌన్ అయింది. ఇండస్ఇండ్ బ్యాంక్, బజాజ్ ఆటో, ఐషర్ మోటార్స్, ఎల్ఎన్టీ, హీరో మోటార్ కార్ప్, టైటాన్, బిఈఎల్, బీపీసీఎల్, కోల్ ఇండియా, విప్రో, రెడ్డి ల్యాబ్, అపోలో హాస్పిటల్, గ్రాసిమ్ ఇవన్నీ కూడా మోర్ దెన్ 1% ఆర్ కొన్ని మోర్ దెన్ 2% ఇట్లా డౌన్ అయ్యాయి. ఓవరాల్ గా ట్రెండ్ మళ్ళీ కొంత వీక్ అవుతా ఉంది. సో ఒక లెవెల్ తర్వాత మళ్ళీ రిజెక్షన్ కనిపించింది మనకి. ఒక్కసారి మనం టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. ఇది నిఫ్టీ డైలీ క్యాండిల్స్టిక్ చార్ట్. మనం వేసుకున్న లెవెల్స్ లో పెద్దగా మార్పులేం లేవు. సో మనం గతంలో ఏదైతే లెవెల్స్ డ్రా చేసామో అవే లెవెల్స్, పెద్దగా చేంజెస్ ఏం లేవు. మన కీ లెవెల్ 22,630 అనుకున్నాం. తర్వాత మంత్లీ పివోట్ 22,680. సో ఈ మధ్యలో మనకి ఎలాంటి ట్రేడ్ ఉండదు. ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్. సో కీ లెవెల్ కన్నా పైన డే క్లోజ్ అయితేనే మనం పాజిటివ్ బయాస్ అనుకున్నాం. ఇది రెసిస్టెన్స్ పాయింట్ అనుకున్నాం. ఈ రోజు కూడా చూస్తే మనకి 22,630 అండ్ 22,678 ఈ మధ్యలోనే రెసిస్టెన్స్ ఫేస్ చేసింది. డే లో క్లోజ్ అయింది. ఇది మనకి కొంచెం బేరిష్నెస్ అనుకోవచ్చు. మోరోవర్ ఈ వీక్ మనకి ట్రంకేటెడ్ వీక్, అంటే ఫ్రైడే హాలిడే ఉంటుంది, నెంబర్ ఆఫ్ ట్రేడింగ్ డేస్ తక్కువ ఉంటాయి. అండ్ థర్స్డే రోజు మనకి నిఫ్టీ వీక్లీ ఆప్షన్ ఎక్స్పైరీ ఉంది. ఇంట్రాడే వొలటాలిటీ ఆర్ 1 or 2 days కొంచెం వొలటైల్ గా ఉండొచ్చు మార్కెట్. ఇంకొకటి ఏంటంటే మనకి ఇప్పుడున్న లెవెల్స్ ప్రకారం ఫస్ట్ సపోర్ట్ 22,390 ఆర్ 380, మన రేషియోస్ ప్రకారం 22,390 ఉంది. అండ్ వీక్లీ పివోట్ కూడా 22,380 ఉంది. ఇది మాత్రం ఇమీడియట్ గా సపోర్ట్ లాగా ఉంటుంది. ఇది బ్రేక్ అయితే 22,254, తర్వాత 22,046 ఇవి సపోర్ట్ లెవెల్స్ లాగా ఉంటాయి. హయ్యర్ లెవెల్లో రెసిస్టెన్స్, సేమ్ రెసిస్టెన్స్ పాయింటే మనకి 22,630 అండ్ 22,680. ఈ రెండు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్స్. డే క్లోజింగ్ దీనిపైన అయితేనే మనం ఒక పాజిటివ్ బయాస్ తోనే ట్రేడ్ చేయొచ్చు. లేకపోతే ఈ వీక్ కొంత కన్సాలిడేట్ కావచ్చు. మేబీ 22,050 ఆర్ 22,100 నుంచి 22,700 ఆర్ 800, 700 మధ్యలో 680 ఉంది ఇక్కడ. ఈ 680 అండ్ డౌన్ సైడ్ 22,050 ఈ రేంజ్ లో ఎక్కువ ట్రేడ్ అయి కొంత కన్సాలిడేట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ కనపడుతున్నాయి నిఫ్టీలో ఈ వారానికి. సో బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ కూడా హైయర్ లెవెల్ నుంచి బాగానే సెల్లింగ్ ప్రెజర్ వచ్చింది. మనం ఇక్కడ చూస్తే మనం అనుకున్న లెవెల్స్ ఇవి. 48,570 ఆర్ 568 రెసిస్టెన్స్ పాయింట్ అనుకున్నాం. అక్కడి నుంచి ఫాల్ అయింది. ఆ తర్వాత మన కీ లెవెల్ 48,850. సో 48,850 నుంచి 49,020 ఆర్ 30 ఇది నో ట్రేడ్ జోన్ లాగా తీసుకోవచ్చు మనం. దీనికన్నా పైన క్లోజ్ అయితేనే మనం పాజిటివ్ బయాస్ తో ట్రేడ్ చేయొచ్చు. బ్యాంక్ నిఫ్టీ కూడా కొంచెం వీక్నెస్ కనబడుతుంది. ఇప్పుడున్న లెవెల్స్ ప్రకారం అయితే మనకి ఇమీడియట్ సపోర్ట్ 47,834. ఇప్పుడు 48,200 దగ్గర ఉంది. ఇది ఇమీడియట్ సపోర్ట్ లాగా ఉంటుంది. 47,830 ఆర్ 835 లెవెల్స్. ఇది బ్రేక్ అయితే మాత్రం షార్ప్ ఫాల్ ఉండొచ్చు. 46,930 వరకు కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయి పొజిషనల్ గా ట్రేడ్ చేసుకునే వాళ్ళకి. ఇంట్రాడే ట్రేడింగ్ లెవెల్స్ పెట్టుకొని దాని ప్రకారం మనం ట్రేడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ చూద్దాం. స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీలో షార్ట్స్ హెవీగా బిల్డ్ అవుతున్నాయి. ఇక్కడ చూస్తే షార్ట్ బిల్డప్ 178 స్టాక్స్ ఉంటే, లాంగ్స్ బిల్డ్ అయిన స్టాక్స్ మాత్రం ఓన్లీ 19 మాత్రమే ఉన్నాయి. సో లాంగ్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్ లో చూస్తే టోరెంట్ పవర్ టాప్ లో ఉంది. ఓపెన్ ఇంట్రెస్ట్ 9% పెరిగింది. ప్రైస్ పెద్దగా పెరగలేదు, 0.58% మాత్రమే. పాలసీ బజార్, అదానీ సోల్, తర్వాత పూనావాలా, ఎంఎఫ్ఎస్ఎల్, పిఐ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్, నెస్లే, పవర్ గ్రిడ్, ఐటీసీ వీటిల్లో కొంత లాంగ్స్ బిల్డ్ అవుతున్నట్టుగా కనపడుతుంది డేటా వైజ్ గా చూసినప్పుడు. అదే షార్ట్ బిల్డప్ లో హెవీగానే ఉన్నాయి. 178 స్టాక్స్
షార్ట్స్ బిల్డ్ అవుతున్నాయి. ఇంకొకటి యాక్సిడెంట్ ఆఫ్ ద డే అని కూడా అనుకోవచ్చు. బిఎస్సి స్టాక్ ఆల్మోస్ట్ 5% పడింది ఈరోజు. దాంతోపాటు టిటాగర్ వేగన్స్ 7% డౌన్ అయింది. తర్వాత డిక్సన్ 6% డౌన్ అయింది ఈరోజు. అండ్ బిర్లా సాఫ్ట్ మోర్ దెన్ 5%, సిడిఎస్ఎల్ మోర్ దెన్ 5%, ఇరిడా మోర్ దెన్ 4%. ఇవన్నీ ప్రైస్ డౌన్ అవుతూ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉన్నాయి, షార్ట్స్ బిల్డ్ అవుతూ ఉన్నాయి. ఈ స్టాక్స్ లో మనం జాగ్రత్తగా ఉండాలి. మనం షార్ట్ సైడ్ ఉంటేనే ఎక్కువ మనీ సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది ఇలాంటి స్టాక్స్ లో. ఇట్లా స్టాక్స్ ఎప్పుడైతే ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ప్రైస్ డౌన్ అవుతున్నాయో వీటిలో పుల్ బ్యాక్ వచ్చినప్పుడు మళ్ళీ షార్ట్ ఎంట్రీస్ యాడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో టెక్నికల్ గా లెవెల్స్ పెట్టుకొని మనం షార్టింగ్ ఆపర్చునిటీ కోసం వీటిలో ప్లాన్ చేయొచ్చు. ఇప్పుడు ఓవరాల్ మార్కెట్ వీక్నెస్ ఉన్నప్పుడు లాంగ్ ఎంట్రీస్ కన్నా కూడా షార్ట్ ఎంట్రీస్ లోనే మనకి మనీ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఇట్లా ప్లాన్ చేసుకొని ప్రాపర్ గా లెవెల్స్ పెట్టుకొని ట్రేడ్ చేసుకోవచ్చు. రేపటి వీడియోలో మళ్ళీ కొంత డేటా అనాలిసిస్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్. Please like, subscribe and share our videos.